మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. నేను విజయలక్ష్మి. భవానీ మాటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మేము అక్కడికి వెళ్తున్నామండి. ఇక్కడికి కాళేశ్వరం పల్లీలు అటుకులు పోపు వేసుకొని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాం. కళ్యామాకు, మిర్చీలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి నేను చూపిస్తానండి మీకు. నా స్టైల్లో నేను చూస్తానండి. ఒకరి స్టైల్ అంటే కాకపోవచ్చు. సో హాయ్ అండి, ఒక్క నిమిషం. మా సార్ తీసుకొచ్చారు. కొన్ని విషయాలు మాట్లాడుకోవాలండి మీతోని. ఎలాగో నా కోసం వింటున్నారు కదా మీరు. ఇది ఇంకా చూడండి, ఆవాలు, జీలకర్ర, ఇంకా మెంతులు ఇప్పుడు వేస్తే కుదరదు. అబ్బా, ఇదండి ఆవాలు, మెంతులు, జీలకర్ర. ఈ పోపు డబ్బా ఇట్లండి. చెప్పాలని చిన్న ఇంకా నేను ఏం దంచానంటే జీలకర్ర, ఎల్లిపాయ బాగుంటుంది, రుచిగా ఉంటుందండి. పెట్టడం కొంచెం వేయాలి. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు నేను వేస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళకి పద్మకు షాప్ ఉంది. పద్మ దగ్గర నేను వచ్చాను ఫస్ట్. నేను ఎక్కువ అసలు తినను, బయట తిండి అసలు నాకు నచ్చదు. తింటే కొనుక్కొచ్చుకుంటే పద్మ వేసింది. ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలు, 4 పిల్లలు, అన్నీ అందరం కలిసి కొనుక్కొచ్చుకొని తిందామంటే కుదరదు. మళ్ళీ మాది చేసి అట్లా మాకేం దొరుకుతుంది. అందుకోసం మనం అవన్నీ కొనుక్కొచ్చుకొని మేము తినుకుంటూ ఉండే బదులు ఊరుకుతున్నాం కదా అనేసి వేదాల ఘోష కన్నా అది సాల్ట్ ఎక్కడ, అయ్యో అటు లోపలికి ఉంది సాల్ట్. ఓకే అండి, నేను మళ్ళీ ఒక్క నిమిషంలో చూపిస్తాను. చెప్పాలనుంది, సాల్ట్ లేదు, కుదరదు. మళ్ళీ దీనికి చిన్న సాల్ట్ కావాలి. దొరికింది కొంచెం సాల్ట్. ఇది మా ఇల్లు అండి, మా పరిస్థితిలో ఇది ఉండడమే గొప్ప. ఎందుకంటే ఇంకొకటి, జీవితం అనేది ప్రపంచం చాలా పెద్దది, గొప్పదండి. మనం అనుకోని విధంగా ఊహించుకోలేని పరిస్థితులను ఇచ్చేదే జీవితం. ప్రతి వాళ్ళకు జీవితం అంటే అమ్మో అని భయపడతాం కదా ఎవరేమైనా. సో ఏంటంటే ఇంట్లో పసుపు నిండుకుంటే దేవుడు సామాన్లు పెట్టిన పసుపు వేస్తాను ఇంకా కొంచెం. ఎందుకంటే అటుకు నిన్నంటే పప్పు అట్లాగే తిన్నాం, కానీ ఇప్పుడు అటుకులో లేకపోతే బాగోదు. ఇదండి, ఇవి పోపేసి ఇంకా కలిపేస్తే అటుకులు రెడీ అయినట్టే. ఇంతే, పెట్టడం చిన్న విషయం. మా వారు మాకు తీసుకొచ్చి ఇచ్చిపోయానండి. ఒక నిజం నా జీవితంలో దాగున్న నిజం కొన్ని చెప్పాలి. ఎందుకంటే మీరు వింటున్నారు కదా, బాధగా ఉన్నప్పుడు కొంతమంది వింటేనే బాగుంటుంది అనిపిస్తుంది. మా వారికి నమస్కారం ముందుగా. ఎందుకంటే మా వారు మా పెద్దమ్మాయి పుట్టినప్పటి నుంచే ఒక అమ్మాయితో లవ్లో పడేసి అమ్మాయి తనకు నచ్చిన తనకి ఏజ్ సరిపడాను. ఎప్పుడు జాగ్రత్తగా వినండి. నాకు పాప పుట్టక ముందు, అంటే మేము చిన్నపిల్లలు, నాకు అసలు 18 ఏళ్ళకే పాప పుట్టింది. మళ్ళీ అంతకుముందే అతను లవ్లో పడ్డాడు. చూడండి కథ ఎక్కడుందో. నేనేదో అతన్ని చూసుకోకపోతేనో, అతను గొడవ పెట్టుకుంటేనో వెళ్ళిపోయిందనే విషయం కాదు. నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు బాగాలేవని ఓకే అనేవారు. నేనంటే నా లెక్క తీసుకునేవారు కదా తింటే వాళ్ళు. అయినా పర్లేదు, పోనీ నేను బతికేదాన్ని. నా బతికేదో జీవితం రకరకాలుగా టాస్కులు ఇస్తుందండి. మనం పోతుంది ఇక్కడ, మనం అనుకున్నట్టు ఉండదు జీవితం అనేది. కాబట్టి సరేనా. అయితే తను సూరమ్మ అని గోదావరికంలో ఉంటారండి. తనతో లవ్లో పడ్డాడు. తన జీవితం అనుకొని కొన్ని ఏళ్ళు దాచిపెట్టాడు. అతను పడితే నాకు తెలియకపోయేది. ఏదన్నా